దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అందరికీ యేసు ప్రభువు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గత సందేశంలో పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఆయన మనిషా దేవుడా లేక ప్రవక్త దేవుడా అనేటువంటి అంశాన్ని గురించి కొంత సమాచారాన్ని సందేశ రూపంలో మీకు అందించడం జరిగింది. ఈ రోజున పరిశుద్ధాత్మలో ఉండే శక్తిని మనము పొందాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి అంశాన్ని గురించి కొంత సమాచారాన్ని సందేశ రూపంలో మీకు అందించబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుని నమ్మినటువంటి ప్రజలందరికీ, దేవుని సేవ చేస్తున్న సేవకులందరికీ అవసరమైనటువంటి ఒక దైవిక వరము దేవుని శక్తి. దేవుని శక్తి అనేటువంటిది దైవ సేవకులకు, సంఘానికి ఎంతో అవసరమై ఉంది. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, మీరు లోకానికి వెలుగు అన్నాడు, లోకానికి ఉప్పు అన్నాడు. అంటే లోకానికి మీరు వెలుగిచ్చేవారు, లోకానికి మీరు ఉప్పుగా ఉన్నవారు. కాబట్టి మీరు వెలుగివ్వాలి అంటే, మీరు లోకానికి సారాన్ని రుచిని కలిగించాలి అంటే మీకు శక్తి ఉండాలి. శక్తి ఉండాలి. శక్తి ఉన్నప్పుడే ప్రపంచంలో రకరకాల రోగాలతో బాధపడే ప్రజల్ని మీరు స్వస్థపరచగలుగుతారు. సమస్యల్లో ఉన్నవారికి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారు. దుష్టశక్తుల చేత బాధింపబడేటువంటి వారికి విడుదల కలుగు చేయగలుగుతారు. మీలో శక్తి లేకుండా ఉంటే మీరు ఎలాగా ఇతరులకి సహాయం చేయగలుగుతారు? కాబట్టి మనందరిలో కూడా, దేవుని తెలుసుకున్న మనందరిలో కూడా, దేవుని నమ్మిన మనందరిలో కూడా దైవ శక్తి అనేటువంటిది ఉండాలి. డివైన్ పవర్ అనేది ఉండాలి. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అనేది మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడే మనం ఇతరుల్ని కాపాడగలుగుతాం, రక్షించగలుగుతాం. మనలో ఆ యొక్క పవర్ అనేటువంటిది లేకపోతే మన యొక్క మాటలు, మన యొక్క జీవితం, మన యొక్క సేవ అది శక్తిహీనంగా ఉంటుంది. కానీ అది శక్తివంతంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున ప్రతి విశ్వాసి బాధ్యత ఏమిటంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడినటువంటి వారు అంటారు. కాబట్టి మీరు ఏర్పరచబడిన వారు. యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని తోటి వారికి తెలియజేయవలసినటువంటి వారుగా ఉన్నారు. అందు నిమిత్తం దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, దైవ సేవకులైన వారు ప్రజలను రక్షించడం మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 28:19 ప్రభు అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించండి అంటాడు. అంటే ప్రజలను శిష్యులుగా చేయటం, ప్రజలకు వాక్యం ఉపదేశం చేయటం, వాళ్ళని వాక్యంలో స్థిరపరచటం, బలపరచటం, వారు పరిశుద్ధాత్మ నింపబడే విధంగా చేయటం, వారిని శిష్యులుగా, ఇతరులను రక్షించేవారుగా తయారు చేయటం దైవ సేవకుల బాధ్యత, విశ్వాసుల బాధ్యత. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచినటువంటి దేవుని గుణాశయములు ప్రచారం చేయడం విశ్వాసుల బాధ్యత అయితే, రక్షణ పొందినటువంటి ఆ బిడ్డలను శిష్యులుగా తయారు చేసి, చంటి బిడ్డల్ని పెంచి పెద్ద చేసినట్లుగా సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా పెంచి పెద్ద చేసి క్రీస్తుకు ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయాల్సిన బాధ్యత దైవ సేవకులదై ఉంటూ ఉన్నది. ఈ పని చెయ్యాలి అంటే మన శక్తి చేత, జ్ఞానం చేత చేయలేము. అందుకనే దైవశక్తి కావాలి, దైవశక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. యేసు ప్రభువు మాట్లాడుతూ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను
యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రభు వెళ్ళబోయే ముందు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి పంపిస్తాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, అన్ని ప్రదేశాల్లో నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తి పొందుతారు అనే మాటను మనం గమనించాలి. దైవశక్తి మనలోనికి దిగి వస్తుంది. దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తి కూడా మనలోనికి దిగి వస్తుంది. దేవుని శక్తి మనలో నివాసం ఉంటుంది. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఈ అనుభవం ఉన్నదా గమనించండి, ఆలోచన చేయండి. కేవలం దేవుణ్ణి నమ్మి ఉన్నారా? కేవలం మారు మనసు పొందిన అనుభవంలోనే ఉన్నారా? కేవలం బాప్తిసం పొందిన అనుభవంలోనే ఉన్నారా? పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోకి ఇంకా రాలేదా? చాలామంది పరిశుద్ధాత్మ నింపుదల లేకుండానే తాము కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో దేవుని కార్యాలు అనేటువంటివి కనపడవు. చెప్పుకుంటూ ఉంటారు అంతే తప్ప పవర్ కనపడదు. పవర్ ఉంటే కనపడద్దు కదా. శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి అనేటువంటిది ఒక స్వస్థత రూపంలోనూ, ఒక అద్భుత రూపంలోనూ, ఒక దెయ్యాన్ని పారదోలే రూపంలోనూ, ఒక ఆత్మను రక్షించే రూపంలోనూ, ఏదో ఒక రూపంలో శక్తి అనేటువంటి ప్రదర్శింపబడుతుంది. శక్తి లేకుండా ఉంటే మనలో ఏదీ కనపడదు. కాబట్టి దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఒకవేళ అనుభవం లేకుంటే దేవుని దగ్గర కనిపెట్టి మొరపెట్టి ఆ అనుభవంలోకి రావాలి. ఇక్కడ అపోస్తలులు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత 10 దినముల పాటు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ దినమున పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి రావటం జరిగింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుగులు విభాగింపడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందరూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, మిగతా అపోస్తలులు మత్తయి ఉన్నాడు, అందరూ ఉన్నారు. మిగతా శిష్యులు కూడా ఉన్నారు. సమూహం ఉంది. వీరందరూ పరిశుద్ధాత్మను పొందారు, దేవుని శక్తిని పొందారు. దేవుని శక్తిని పొందిన తర్వాత ఎలా ఉంది వారి జీవితము? 5వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకసారి పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. దేవుని శక్తి అంటే ఎలా ఉంటుందో చూడండి. 15వ వచనం చదువుతాను. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడైనా పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. పేతురు వస్తూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల ప్రజలందరూ రోగులను తీసుకొచ్చి పేతురు వచ్చే దారికి అటు ఇటు వారిని పడుకోబెట్టారంట. ఎందుకు అంటే ఆయన నీడైనా పడితే చాలు అని. ఎందుకు అనుకున్నారు? పేతురులో అంత పవర్ ఉంది. పేతురు పరిశుద్ధాత్మను పొందకముందు సామాన్యమైన వ్యక్తి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా చేరాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళడం అన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. కానీ ఆయనలో పవర్ లేదు. ఎప్పుడైతే 2వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు, 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంటే ఆయన వస్తూ ఉంటే ఆయనలో ఉన్న శక్తిని గమనించి జనులు ఆయన నీడైనా పడాలని రోగుల్ని తీసుకొచ్చి ఆ త్రోవలో ఉంచినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. 16వ వచనంలో ఏముందంటే, యెరూషలేము చుట్టూ ఉండు పట్టణాల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. రోగులు దెయ్యాలచే బాధపడుతూ అందరూ స్వస్థ పొందారు. ప్రతి ఒక్కరూ. పేతురులో అలాంటి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అతడు సామాన్యుడు. అతడి సామాన్యుడైన అతనిలో నీడబడితే చాలు, నీడబడినా కూడా అతడు
అద్భుతాలు జరిగేటువంటి విధంగా, దయ్యాలు వెళ్ళిపోయే విధంగా, రోగులు స్వస్థ పొందే విధంగా ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మశక్తి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ శక్తి పొందితే మనిషి జీవితము ఈ విధమైనటువంటి మార్పును పొందుతుంది. విశ్వాసులైనా దైవ సేవకులైనా ఈ అనుభవంలోకి ఎదగాల్సిన అవసరం లేదంటారా? తప్పకుండా ఉంది. అయితే మనం బిజీ కదా, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆయా కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి మధ్య దేవుణ్ణి వదిలేస్తున్నాం. దేవుని ఆత్మ నింపుదల అనే విషయాన్ని వదిలేస్తున్నారు. దేవుని శక్తి ఉన్నది, దేవుని శక్తితో నింపబడాలి. దేవుడు వాస్తవము, పరిశుద్ధాత్మ వాస్తవము, పరిశుద్ధాత్మల పవర్ వాస్తవము, ఆనాడు అపోస్తలులు చేసిన అద్భుతాలు వాస్తవం అని తెలుసు. తెలిసినా కూడా శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఎవరన్నా చేస్తుంటే పొలోమని పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడటమే తప్ప నేను కూడా దాన్ని పొందాలా, నేను కూడా దేవుడికి ఉపయోగపడాలనే కోరిక ఎవరిలో లేదు. ఎవరన్నా సంపాదించి పెడుతుంటే తినటానికి అలవాటు పడిన ప్రజలు కాబట్టి చాలామంది ఇది కూడా అలాగనే ఉంటుంది. ఎవరన్నా చేస్తుంటే మనం చూద్దాం అనేటువంటి విధంగా ఉంటూ ఉన్నారు. గమనించండి, ఈ మాటల చేతైనా ఒక్కరైనా రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని, నేను వాళ్ళు పెడితే వీళ్ళు పెడితే తిన్ను, నేనే నా దేవుడి దగ్గర కూర్చొని సంపాదిస్తాను, 10 మందికి సహాయం చేస్తాను అనేటువంటి పట్టుదల, రోషాన్ని సంతరించుకొని దేవుడి దగ్గర పోరాడి దేవుని శక్తిని పొందాల్సిందిగా నేను ప్రభువు పేరిట ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుని శక్తిని పొందండి. గతంలో చెప్పాను నా అనుభవాలు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఎలా ఉన్నాయనే అనుభవాలు నేను చెప్పాను. ఈ గత వీడియోలు ఉన్నాయి, చూడండి, యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మరి అవన్నీ కూడా చూసి అవి మీకు ఉపయోగకరంగా ఉంటే ఇతరులకు కూడా షేర్ చేయండి, చాలా దీవెనకరంగా ఉంటాయి. సరే, పేతురు సంగతి ఇలా ఉంటే పౌలు దగ్గరికి వెళ్దాం. ఆయన కూడా ప్రభువుని నమ్మాడు, క్రీస్తు విరోధిగా ఉన్నవాడు, క్రీస్తుని తెలుసుకొని నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరము తగిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఇది మరొక స్టేజ్ అండి, గొప్ప స్టేజీ. పేతురు నడిచి వస్తుంటే ఆయన నీడబడితే రోగాలు వెళ్ళిపోయాయి, దెయ్యాలు వెళ్ళిపోయాయి. అది పేతురు యొక్క స్టేజీ. పౌలు గారి స్టేజీ, పౌలు గారికి దేవుడిచ్చిన అభిషేకం ఎంత గొప్పదో చూడండి. అభిషేకంలో ఇంకొక స్టేజీ, ఇంకొక అంతస్తు ఇది. పౌలు గారి ద్వారా దేవుడు మహా గొప్ప అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలంటే, మరలా చదువుతాను. పౌలు చేత విశేషమైన అద్భుతములు దేవుడు చేయించును. అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అంటే పౌలు గారు ఇక్కడ ఉన్నాడు, ఆయన శరీరానికి తగిలిన చేతి గుడ్డలు నడికట్లు తీసుకుపోయి ఎక్కడనో వేరే ఊర్లో ఉన్న రోగుల మీద ఉంచితే వారు స్వస్థ పొందారు, దెయ్యాలు పెట్టిన వాళ్ళ మీద ఉంచితే వాళ్ళు దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇది ఎంత గొప్ప అద్భుతం. పేతురు నీడబడితే స్పాట్లో హీల్ అయ్యారు. పౌలుది ఇంకా గొప్ప అనుభవము. ఆయన చేతి గుడ్డలు, ఆయన శరీరానికి తగిలిన చేతి గుడ్డలు నడికట్లు తీసుకుపోయి ఎక్కడో దూరంగా ఉన్న రోగుల మీద ఉంచి స్వస్థ పొందారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి. పరిశుద్ధాత్మను పొందితే, దేవుని శక్తిని పొందితే ఇంత ఉన్నతంగా దేవుని కార్యాలు చేయగలిగినటువంటి వారిగా మారతారు. మీకు ఆశ ఉందా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వండుకోవటం, తినటం, అనవసరమైన మాటలు మాట్లాడుకోవటం, యూట్యూబ్ చూడటం, ఫేస్బుక్ చూడటం, వాట్సాప్ చూడటం, ఫోన్ కాలింగ్లో ఎప్పుడు గడపటం, లేకుంటే తిని నిద్రపోవటం, వీటిల్లోనే లీనమైపోయి ఉన్నారా? చదువు, పని, ఉద్యోగం, వ్యాపారం
సెల్ ఫోను, టీవీ వీటిలో నిమగ్నం అయితే పరిశుద్ధాత్మను పొందలేరు. ఈ శక్తి మీరు పొందలేరు. ఆనాడు ఇవన్నీ లేవు. వారికి ఒకటే ఆరాటం, ఒకటే లక్ష్యం, ఒకటే కోరిక, దేవుని ఆత్మతో నింపబడాలి. పౌలు గారు ఆ విధంగా దేవుని ఆత్మతో నింపబడితే పేతురు కంటే అధికమైన పవర్ పౌలుకి ఇచ్చాడు దేవుడు. ఆయన శరీరానికి తగిలిన గుడ్డలు తీసుకుపోయి ఎక్కడో కిలోమీటర్ల దూరం రోగుల మీద పెట్టినా కూడా ఆ పవర్ వాళ్ళ మీద పనిచేసింది. వాళ్ళు స్వస్థత పొందారు, వాళ్ళు అద్భుతాలు పొందారు, వాళ్ళకి దెయ్యాలు వెళ్ళిపోయినాయి. గమనించండి, ఇలాంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నది. ఇక మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. ఏలియా అనే గురువు దగ్గర ఎలీషా అనే శిష్యుడు శిష్యత్వం చేస్తూ ఉన్న దినాల్లో ఏలియా ద్వారా జరిగే అద్భుతాలన్నీ చూసి ఆయనకి ఒక ఆశ కలిగింది. ఏంటంటే, మా గురువు గారు కలిగి ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా 2 పాళ్ళు అధికమైనటువంటి పవర్, నేను డబల్ పోర్షన్ నేను పొందాలి అనేటువంటి కోరిక ఆయనకు పుట్టింది. సరే, ఒకానొక రోజు దేవుడు చెప్పాడు, ఏలియా, నేను నిన్ను తీసుకుని పోబోతున్నాను నా రాజ్యంలోనికి అని చెప్పినప్పుడు ఏలియా సిద్ధపడి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతూ ఉంటే గురువు గారిని వెంబడిస్తూ ఉంటాడు శిష్యుడు ఎలీషా. చివరికి ఏలియా వెళ్ళబోయే స్థలం వచ్చేసరికి ఏలియా అడుగుతాడు తన శిష్యుణ్ణి, అయ్యా, ఎందుకు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నేను నీకేం చెయ్యాలా అంటే, అప్పుడు శిష్యుడు అడిగాడు, అంటే ఎలీషా అడిగాడు గురువు గారిని, అయ్యా, నీవు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి అని చెప్పి అడిగాడు. ఆ తర్వాత ఆ ఆత్మను పొందుకున్నాడు ఆయన. ఆ ఆత్మను పొందుకొని ఏలియా చేసిన దానికంటే కూడా అధికమైన అద్భుత కార్యాలు జరిగించాడు. జరిగించిన పిదప ఒకానొక సందర్భంలో ఎలీషా తన యొక్క జీవితంలో సేవా దినములన్నీ ముగించి దేహాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో చూడండి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం నేను చదువుతాను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అద్భుతమైన దైవిక శక్తికి, పునరుద్ధాన శక్తికి ఈ యొక్క భాగము గొప్ప నిదర్శనమై ఉంటూ ఉన్నది. ఎలీషా చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 1 సంవత్సరం రోజులైంది. ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలకు మోయాబీలకు యుద్ధం జరుగుతూ ఉంటే చనిపోయిన ఒక వ్యక్తిని సమాధిలో పెట్టడానికి స్థలం అనేటువంటిది దొరకక వాళ్ళు ఏం చేశారంటే ఎలీషా సమాధిని ఓపెన్ చేసి దానికి ఉన్న రాయిని, అడ్డం ఉన్న రాయిని తీసివేసి హడావుడిలో శవాన్ని తీసుకుపోయి ఎలీషా స్కెలిటన్, అంటే 1 year అయిందంటే, 1 సంవత్సరం అయిందంటే ఫ్లెష్ అంతా వెళ్ళిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. స్కెలిటన్ అక్కడ ఉంచబడి ఉండగా వీళ్ళు హడావుడిగా తీసుకుని వెళ్ళి శవాన్ని ఆ యొక్క స్కెలిటన్ ఉన్న ప్రదేశంలో వేసేశారు. వేసేసినప్పుడు ఆ శవము, చచ్చిన వాడి శరీరము
ఆ ఎలీషా ఎముకలకు తగలంగానే ఒక్కసారిగా వాడు తిరిగి బ్రతికి లేచి నిలబడ్డాడు. ఇది ఎంత అద్భుతం అంటే చూడండి, ఇది ఎలా సాధ్యము? బతికున్నప్పుడంటే పేతురు నీడబడితే ఏదో అద్భుతాలు జరిగాయి, ఆయన బ్రతికున్నాడు కాబట్టి ఆయన ద్వారా జరిగాయంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. పౌలు గారు బ్రతికున్నారు, ఆయన శరీరాన్ని తగిలిన గుడ్డలు తీసిపోయి పెట్టారంటే ఈ పవర్ అక్కడ దాకా డిస్ట్రిబ్యూట్ అయింది, వాళ్ళు బాగయ్యారంటే కొంతవరకు. ఇక్కడ అసలు చనిపోయాడు, శరీరం కూడా లేదు, కేవలం ఎముకలు ఉన్నాయి. కానీ గమనించండి, ఎముకల్లో కూడా పవర్ ఇంకా ఉంది. దేవుడి అభిషేకం అంత గొప్పది. దేవుని అభిషేకం గురించి చాలామంది తక్కువగా భావిస్తుంటారు. చిన్న చిన్న పనులు చేసి దానికే దేవుడి అభిషేకం వచ్చేసిందని భావిస్తూ ఉంటారు. చిన్న చిన్న అద్భుతాలు, చిన్న చిన్న స్వస్థతలు, చిన్న చిన్న దెయ్యాలు వెళ్ళగొట్టడం అనే కార్యాలు జరిగించి దాన్ని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటుంటారు. కాదు, దేవుని శక్తితో నింపబడటం అనేది అసలు మహా అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న దైవాభిషేకం అనేది ఈ రోజుల్లో బహు అరుదుగా ఉన్నది ప్రజల్లో. ఎందుకంటే ప్రజలకు ఇంట్రెస్ట్ లేదు. దేవుడి అభిషేకం లేక కాదు, దేవుడు ఆత్మ లేక కాదు, దేవుడి దగ్గర శక్తి లేక కాదు. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:12, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను క్రియలు చేస్తాను, వాటికంటే గొప్పవి చేస్తాను. అంటే చేస్తారు తప్పకుండా, అయితే ఇంట్రెస్ట్ ఏది జనాలకి? ఆసక్తి ఏది? ఫేస్బుక్ మీద ఇంట్రెస్ట్ ఉండే, యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, వాట్సాప్ మీద ఇంట్రెస్ట్ ఉండే, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండే, ఇక్కడ ఉండే మత చర్చల మీద ఇంట్రెస్ట్ ఉండే. ఇవన్నీ ఎందుకు? ఏం చేసుకోను? దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ప్రపంచం నీ వెంట పరిగెత్తద్ది. ఈ వాదాలన్నీ ఎగిరిపోతాయి, ఏ వాదాలు నిలబడవు. యేసుక్రీస్తుకు విరోధంగా చేసే వాదాలన్నీ చాలా ఉన్నాయి కదా, ఏవి నిలబడవు. నువ్వు ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి, ఏలియాలాగా, ఎలీషాలాగా దేవుని ఆత్మతో నింపబడటం కొరకు దివారాత్రులను మొరపెట్టి అభిషేకాన్ని పొందావంటే నీ ద్వారా జరిగే కార్యాలు చూశారంటే నీకు శత్రువులు అయిపోతారు. ఎదురాడే నోర్లన్నీ మూతపడిపోతాయి, ఆశ్చర్యకరంగా మారిపోతారు. కాబట్టి దేవుని యొక్క అభిషేకం పొందటానికి నువ్వు ప్రయాసపడు. ఎలీషాలో ఉన్న అభిషేకం ఎంత గొప్పది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మంచి ఎండాకాలం మీరు మిద్ది మీదకి వెళ్తే ఎలా ఉంటుంది? చెప్పులు లేకుండా చాలా వేడిగా ఉంటుంది, నిలబడలేరు. సరే, ఎండంతా తగ్గిపోయి పొద్దుకిన తర్వాత మేడ మీదకి వెళ్తే కొంత వేడి ఉంటుంది. అర్ధరాత్రి పూట మీరు వెళ్ళారనుకోండి, అర్ధరాత్రి వెళ్ళి ఆ మేడ మీద అలా పడుకోవడానికి ప్రయత్నం చేసి చూడండి, అప్పుడు కూడా వేడి ఉంటుంది. సూర్యుడు ఉండడు కానీ వేడి ఉంటుంది. ఇక్కడ అభిషేకం అంటే అలాగే ఉంటుంది. సూర్యుడు లేడు కానీ వేడి ఉన్నది. ఇక్కడ ఎలీషా లేడు కానీ ఎలీషాలో వేడి ఇంకా మిగిలింది, అందుకే వాడు బతికాడు. దేవుడి అభిషేకం అలా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం వినేటువంటి వారు పేతురు అభిషేకం, పౌలు అభిషేకం, ఎలీషా అభిషేకం, ఇలాంటి ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే పేతురుకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు, ఎలీషాకి ఇచ్చాడు, నీకు కూడా ఇవ్వగలడు. పట్టుదలతో, ఆసక్తితో దేవుణ్ణి వెంబడించు, దేవునికి మొరపెట్టు, నీ పాపాలన్నీ ఒప్పుకో, క్షమాపణ కోరుకో, ప్రభు రక్తంలో కడగబడు, పరిశుద్ధపరచబడు, బాప్తిసం పొందు, దేవుని ఆత్మ నింపుదల కొరకు దేవుని దగ్గర మొరపెట్టు. ఈ చెత్తా చెదారం పక్కన పడేసాయి. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇంటర్నెట్లు, వార్తలు, రాజకీయాలు, మత చర్చలు, గందరగోళం పక్కన పారేసి ప్రభువు దగ్గర కూర్చొని దివారాత్రాలు ప్రార్థన చేయి. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి, పదే పదే ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయి. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, ఆనాడు చేసిన కార్యాలు జరిగించే విధంగా నన్ను కూడా వాడుకో తండ్రి అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీ ఆశ తీరుస్తాడు. అప్పుడు అనేకులు నీకు శిష్యులు అవుతారు, అనేకులు నిన్ను వెంబడిస్తారు, అనేకులు నీవు విడిపించేవాడిగా అవుతావు, అనేకుల్ని విడిపించేదానిగా అవుతావు, అనేకులు స్వస్థపరిచే వ్యక్తిగా అవుతావు, దెయ్యాలు వెళ్ళగొట్టే వ్యక్తిగా అవుతావు, అద్భుతాలు చేసే వ్యక్తిగా అవుతావు. దేవుని యొక్క నామాన్ని ప్రపంచంలో మహింపరిచే వ్యక్తి, నిస్వార్థంగా, నిష్కపటంగా, పవిత్రంగా, ప్రేమగా దేవుని కొరకు నిలబట్టాగా నిర్ణయం చేసుకో. దేవుని యొక్క శక్తిని వ్యాపారం కోసం వాడకూడదు సుమా. మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని శక్తిని పొందంగానే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అది చాలా పాపం, చాలా శిక్ష అనుభవిస్తారు. అద్భుతాలు జరగవచ్చు, స్వస్థతలు జరగవచ్చు, దెయ్యాలు వెళ్ళిపోవచ్చు, శిక్ష మాత్రం తప్పదు చేసిన పాపాలకి. గమనించండి, దేవుని యొక్క శక్తిని వ్యాపారం కోసం వాడవద్దు, బిజినెస్ కోసం వాడవద్దు, డబ్బు కోసం వాడవద్దు, పేరు కోసం వాడవద్దు.
దేవుని శక్తిని దేవుని మహిమ కొరకు, ప్రజల రక్షణ కొరకు వాడండి. దేవుడు మిమ్మల్ని పరలోకంలో ఆశీర్వదిస్తాడు, భూలోకంలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మాటలు విని రక్షణ లేని వారు రక్షణలోకి రండి, రక్షింపండి వారు బాప్తిసం పొందండి, బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ నింపబడండి, పరిశుద్ధాత్మ నింపండి వారు ఇంకా అధికమైన అభిషేకం కొరకు మొరపెట్టండి, దేవునిలో ఎదగండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించండి. రక్షణ లేని వారు రక్షించండి, రక్షింపబడిన వారు స్థిరపరచండి, పడిపోయిన వారిని లేవనెత్తండి, బాప్తిసం పొందిన వారు బాప్తిసముకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నింపబడాలి, అద్భుతాలు జరిగించాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, రోగులు స్వస్థపరచాలి, యేసు నామాన్ని ప్రపంచానికి ప్రకటించాలి అనేటువంటి ఆశతో, ఆసక్తితో నిస్వార్థంగా ప్రకటించుటకు సహాయం చేయండి. ఎవరైనా ఒకవేళ తెలిసి తెలియక దేవుని అభిషేకాన్ని బిజినెస్తో, డబ్బుతో ముడిపెట్టి ఒకవేళ జరిగిస్తున్న పాపములు క్షమించి వారు పశ్చాత్తాపడి వారు మారుమనసు పొంది స్వచ్ఛమైన సేవ ప్రజలకు అందించుటకు, నిన్ను మహింపరిచే సేవ, ప్రజలను రక్షించే సేవ, నీ చిత్తానుసారమైన సేవ జరిగించుటకు సహాయించండి. విశ్వాసులేం, దైవ సేవకులే అందరినీ పవిత్రపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, రాకడ కొరకు సిద్ధపరచమని, అందరూ కలిసి ఏకంగా కూడి నీ నామను గొప్ప చేయడం, గొప్పగా నీ సేవ జరిగించుటకు సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.